సొంతిల్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2029 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద దేశంలో సొంతిల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదల ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఈ సాయం పొంది సామాన్య మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు నిర్మించుకోవచ్చు. ఈ పథకానికి అర్హతలు ఏంటి? ఎలా లబ్ధి పొందాలి? దరఖాస్తు చేసుకోవడం ఎలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సొంతిల్లు లేని వారికి వీరికి ఉండవలసిన అర్హతలు ఇవే. సొంతిల్లు ఉండకూడదు. రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు తక్కువ ఆదాయ వర్గంలో ఉండాలి. ఆధార్, రేషన్, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్ వంటివి అందించాలి. pmay.gov.in అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్ లో సిటిజన్ అసెస్మెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకోండి. ఆధార్ కార్డ్ నంబర్, మీ పేరు నమోదు చేయండి. చెక్ లేదా వెరిఫై ఆప్షన్ ఎంచుకోండి. అనంతరం దరఖాస్తు ఫారం తెరుచుకుంటుంది. రాష్ట్రం, జిల్లా, కుటుంబ పెద్ద పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, వార్షిక ఆదాయం, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి నమోదు చేయండి. క్యాప్చా కోడ్ నమోదు చేయండి. సబ్మిట్ బటన్ నొక్కండి. అనంతరం అసెస్మెంట్ లేదా అప్లికేషన్ నంబర్ కనిపిస్తుంది. స్టేటస్ తెలుసుకునేందుకు అప్లికేషన్ నంబర్ సేవ్ చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో దరఖాస్తు ఫారం నింపాక ప్రభుత్వ అధికారులకు వద్దకు వెళ్తుంది. అధికారులు మీ అర్హతను పరిశీలించి ధృవీకరిస్తారు. మీరు అర్హత సాధిస్తే పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారుల జాబితాలోకి చేరుస్తారు. అనంతరం మీకు అకౌంట్లో నగదు జమ చేస్తారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి గృహ నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతుంది. కేంద్రం అందించే సాయంతో పాటు అదనంగా మరికొంత సాయం పంపిణీ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుండగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది.